శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ కోసమే చెబుతున్న సాయి మాటలు విను తల్లి. వెంటనే నువ్వు కోరింది నీకు దొరుకుతుంది. అవును బిడ్డ, మంచినే నమ్ముకున్న నీకు ఎలాంటి కష్టం రాదమ్మా. మంచి కోసం పోరాడే నా బిడ్డకు ఎలాంటి కష్టం నేను రానివ్వను. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలి అనే గొప్ప మనసు ఉన్నదానివి. అలాంటి మనసున్న నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు బిడ్డ. ఇతరుల సంతోషంలోనే సంతోషం వెతుక్కుంటున్న నా బిడ్డకు ఆనందం మాత్రమే అందిస్తాను. నీతో పాటే ఉంటూ నీ జీవితాన్ని అందంగా మారుస్తానమ్మా. నీ జీవితాన్ని అందంగా చేసి నువ్వు ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడకు. నీ మనసు పాడు చేసుకొని బాధపడకు. ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు బిడ్డ. నీ మంచి కోరే నీ కుటుంబ సభ్యుల గురించే ఆలోచించు. నీ సంతోషాన్ని నీ కుటుంబ సభ్యులతో ఎలా పంచుకోవాలి అని ఆలోచించమ్మా. అలా కాకుండా నువ్వు ఇతరుల కోసం బాధపడకు. ఇతరులకు ఏమి ఇవ్వాలో, ఎంత ప్రేమ ఇవ్వాలో అంతే ఇవ్వు. నువ్వు వాళ్ళకిచ్చిన ప్రేమని వారి నుండి మాత్రం తిరిగి ఆశించకు. అలా ఆశించి వారు ప్రేమ చూపించకపోతే బాధపడకు. ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమ ఇంకా దొరకకపోవచ్చు. నీ స్నేహితుల కోసం, బంధువుల కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో. చూడు తల్లి, ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తించుకో. నీ కష్టాలను, నీ బాధలను నువ్వే పరిష్కరించుకోవాలి. అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకు. నీ సాయి మాటలు విని గుర్తుపెట్టుకో. ఇక నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఇకపై నువ్వు సంతోషంగా బ్రతకాల్సిన రోజులు వచ్చాయి. నువ్వు ఎవరినీ చూసి భయపడకు. ఎవరి కోసమో ఆందోళన పడకు. ఎవరి గురించో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని నేనెప్పుడూ నీకు తోడుంటాను. ఇక రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ. ఇక నీ జీవితంలోకి ఒక కొత్త మార్పును పంపిస్తున్నాను. ఆ మార్పు నీకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుందమ్మా. నువ్వు ఏ పని తలపెట్టినా నీకు విజయం లభించే రోజులు వచ్చేశాయి. ఏ పనైనా కానీ నమ్మకంతో ధైర్యంగా చెయ్యి. నీ కష్టకాలమంతా ముగిసిపోయింది బిడ్డ. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక నుంచి నీకు అంతా మంచి కాలమే వస్తుంది తల్లి. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయేలా నేను చేస్తాను. నీకు మంచి కాలం రానుంది. ఈ కాలంతో పాటు నీ సాయి తండ్రిని నేను నీకు తోడున్నాను. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. నీకంతా శుభం జరిగేలా నా ఆశీర్వాదాన్ని నీకు ఎప్పుడూ అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల్లో చాలామంది గురించి ఈ వాక్యాన్ని చెప్పారండి. ఈ సందేశాన్ని ఇచ్చారు. తన బిడ్డలలో ఎవరైతే కలలో కూడా పక్క వాళ్ళకి హాని జరగాలి అని కోరుకోరు, ఎప్పుడూ కూడా పక్క వాళ్ళు మనలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు,
అలాంటి వారి కోసం బాబా గారి ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. కొంతమంది ఎలా ఉంటారంటే పక్క వాళ్ళు ఏదైనా సహాయం అడిగితే సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, వారి దగ్గర లేకపోయినా సరే పక్క నుంచి తీసుకొచ్చైనా సహాయం చేసేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. సహాయం చేయడం మంచిదే. కానీ అది మన చేతికి, మన తాహతకు మించినటువంటి సహాయం అయ్యుండకూడదు. మనం చేసిన సహాయం వల్ల మనము, మన కుటుంబం రోడ్డున పడే సహాయం అయ్యుండకూడదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం మూర్ఖత్వం అవుతుంది. ఫ్రెండ్స్, మనల్ని నమ్ముకొని మన ఇంట్లో చాలామంది ఉంటారు. మన అమ్మ, నాన్న కానీ, భార్య, పిల్లలు కానీ ఇలా చాలామంది. పక్కవారి కోసం, మనపైన కృతజ్ఞత లేని వారి కోసం ఏదో కల్లబొల్లి మాటలు చెప్పినందువల్ల వాళ్ళ ద్వారా మన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేయకూడదు. సహాయం చేసేటప్పుడు మీకు చేతనైనంత సహాయం చేయండి. అంతేకాని మీ తలకు మించిన భారాన్ని తీసుకొచ్చి మీ నెత్తిన పెట్టుకొని మీ కుటుంబాన్ని వీధుల పాలు చేయవద్దు. మీరెప్పుడైనా సహాయం చేసేటప్పుడు మీ దగ్గర నుంచి సహాయం పొందే వ్యక్తి నిజమైనటువంటి ఇబ్బందులలో ఉన్నాడా, నిజంగానే కష్టపడుతూ ఉన్నాడో లేదో ఒక్కసారి కనుక్కొని సహాయం చేయండి. నేనెందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, మీ అంత మంచి మనసున్న వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉంటేనే నిజంగా కష్టాలలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతారండి. అదే మీ చేతిలోనే ఎలాంటి ఆర్థిక స్తోమత లేకపోతే, మీరే దీనస్థితిలో ఉంటే మీరు పక్క వాళ్ళకి ఎలా సహాయం చేయగలరు? నిజంగా కష్టాలలో ఉన్న వాళ్ళని మీరెలా ఆదుకోగలరు? బాబా గారి మాటల్ని ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి ఫ్రెండ్స్. మంచి మనసున్న మీరు, దానగుణం ఉన్న మీరు ఎప్పుడూ కూడా ఒక ఉన్నత స్థాయిలోనే ఉండాలండి. అప్పుడే నిజంగా కష్టాలలో ఉన్నవారికి, నిజంగా సమస్యలతో బాధపడే వారికి మీరు చేదోడుగా నిలవగలరు. అంతేకాని ఎవరో కొంతమంది చేసిన మోసం వల్ల మీరు రోడ్డు మీదకొచ్చేస్తే, మీరు ఒక దీన స్థితికి వచ్చేస్తే, మీ కుటుంబంతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగేసినట్టే. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొత్తానికి బాబా గారు తన బిడ్డలందరికీ ఒకటే మాట చెప్తూ ఉన్నారండి. సహాయం చేయండి, ప్రతిఫలాన్ని ఆశించవద్దు. సహాయం చేయండి, మీకు మితిమించిన సహాయం చేయవద్దు. ఏ సహాయం చేసినా అది నిజంగా కష్టాలలో ఉన్న వాళ్ళకి చేస్తే అది ఆ దైవానికి సహాయం చేసినట్టే. ఆ తండ్రి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి అని బాబా గారు అంటూ ఉన్నారు. ఒక్కసారి బాబా గారు మనకు ఏం చెప్తున్నారో కొంచెం దీర్ఘంగా ఆలోచించండి, క్షుణ్ణంగా పరిశీలించండి. తప్పకుండా మీరు ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.